హలో బ్రదర్, ఎక్కడ వెళ్తున్నారు? 12 జ్యోతిర్లింగం చూసేకి పోతున్నాను, డబ్బులు లేకుండా. 12 జ్యోతిర్లింగాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీ ప్రయాణం? నా ప్రయాణం కర్ణాటక ఒకటి అయింది. ఓకే. రెండోది కన్యాకుమారి రామేశ్వర లింగం వెళ్తున్నారు ఇప్పుడు మీరు శ్రీశైలం దర్శించుకొని. ఓకే బ్రదర్, నా హెల్ప్గా నేను ఒక వాటర్ తీసిస్తాను, మీకు కొద్దిగా హెల్ప్ చేయాలనుకుంటున్నా. ఓకే, యాత్ర చేస్తున్నారు కదా, దీనికి మీ యొక్క ఉద్దేశం ఏం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమంటే వానం రాలేదు, వర్షం పడలేదు, బండివన్నీ అన్ని చచ్చిపోతున్నాయి. అవి నాకు చూసాక అయ్యలేదు. నా రైస్ మిల్లో వడ్లు రాలేదు. పని చేస్తేనే భోజనం తినేకి. వానం రాదేలంటే నీకు భోజనం లేదు, నాకు భోజనం లేదు. కరెక్ట్. వానం వస్తేనే భోజనం, లేదంటే లేదు కదా. అంతే, మంచిగా వానం రావాలి అంతే, ఇంకేం. వర్షాలు పడితే రైతులు సుభిక్షంగా ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటారు. కరెక్ట్. డబ్బులు ఉన్నవాడు ఏమి తెలీదు, డబ్బులు లేదంటే వాడికి తెలుస్తుంది. ఏమంటే వానం వస్తేనే ఇప్పుడు భోజనం, లేదంటే లేదు, ఎవరికి ఏం భోజనం దొరకదు. ఇప్పుడు మీరు 12 జ్యోతిర్లింగాలు యాత్ర మొదలు పెట్టడానికి కారణం ఏమంటే వర్షాలు బాగా పడి రైతులు బాగుండాలని మీ ఉద్దేశం. ఓకే, సూపర్. 100 రూపాయలు పెట్టుకొని మధ్యాహ్నం భోజనం మీకు ఎక్కడ వీలైతే అక్కడ భోజనం చేయండి. ఓకే, వాటర్ తాగండి.